సత్యం అంటే ఏమిటి? సత్యాలు మారుతాయా? ఈ విశ్వం మొత్తంలో పదార్థ రూపాలు, శక్తి రూపాలు మాత్రం ఉంటాయి. వీటన్నిటినీ వాస్తవాలని పిలుస్తాం. వాస్తవం నుంచి మన ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం సమాచారాన్ని గ్రహించి మెదడుకు అందజేస్తాయి. అందుకే వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. మెదడుకు అందజేసిన వెంటనే ఈ ఇంద్రియాల ద్వారా మనకి చేరిన సమాచారం స్పష్టంగా ఉందా, అస్పష్టంగా ఉందా మొదటి ప్రశ్న వేసుకుంటుంది. అస్పష్టంగా ఉంటే అస్పష్టమని తీర్మానిస్తుంది తప్ప అది ఏంటనేది చెప్పదు. స్పష్టంగా ఉంది అంటే ఇది ఇదివరకే మన మెదడుకు చేరిందా, కొత్తదా? కొత్తదైతే దాన్ని కాగ్నిషన్ అంటాం, మొదటి ముద్ర అంటాం. ఇదివరకే చేరిందైతే రీకాగ్నిషన్, మళ్ళీ ముద్ర, మూడో ముద్ర, నాలుగో ముద్ర ఇట్టని పిలుస్తాం. అలా ముద్ర పడ్డ తర్వాత దాన్ని మన మెదడు చూసుకొని ఇక్కడేందో తెలిసింది అనిపిస్తుంది అని నిర్ణయానికి వస్తుంది. అందువలన ఇంద్రియాల నుంచి వాస్తవం నుంచి గ్రహించిన సమాచారం మెదడుకు చేరినప్పుడు ఏదో తెలిసింది అనిపిస్తుంది. ఆ తెలిసింది అనిపించిందని జ్ఞానం అంటాం. ఈ జ్ఞానం రెండు రకాలు ఉంటుంది. రెండు రకాల జ్ఞానాన్ని ఈ ఇంద్రియాలు అందిస్తాయి. అక్కడ ఉన్నది ఒకటి ఉంటే అది ఎలా ఉంటే అలానే మన మెదడులో రిఫ్లెక్షన్ జరిగితే ఇది ఒక రకమైన జ్ఞానం. అక్కడ ఎలా ఉందో అలా కాకుండా మరో రకంగా మన తలలో ముద్రపడితే, మన మెదడులో ముద్రపడితే అది మరో రకమైన జ్ఞానం. మొదటి రకాన్ని ఉన్నట్టు ముద్రపడే ఆ జ్ఞానాన్ని సత్యము లేదా ప్రమ అని పిలుస్తారు. అక్కడ ఒకటి ఉంటే మరో రకంగా ముద్రపడితే దీని అసత్యము లేదా భ్రమ అని పిలుస్తారు. అంటే భ్రమ, ప్రమ, సత్యం, అసత్యం ఇవి రెండు రకాల జ్ఞానాలు. ఉన్నట్టు ముద్రపడ్డదాన్ని సత్యం అని పిలుస్తాం. అలా సత్యము అనే దానికి ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది. ఇది సార్వత్రికము. సత్యము అని మనం పిలిచిన జ్ఞానం అంటే ఒక విషయానికి సంబంధించి మనకు కలిగిన జ్ఞానం సత్యం అని అంటే అది ఎలా ఉందో అలానే పడ్డది అంటున్నాం. కాబట్టి అలాంటి జ్ఞానం ఒక్కటే ఉంటుంది. అది అసత్యం అన్నప్పుడు అది ఎలా ఉందో మరో రకంగా ముద్రపడ్డది అన్నప్పుడు అనేక రకాలుగా మరో రకంగా ముద్రలు పడవచ్చు. అసత్యాలు ఒక విషయం మీద అనేకం ఉండొచ్చు, కానీ సత్యం మాత్రం ఒక్కటే ఉంటుంది. అలాంటి సత్యం సార్వత్రికము అని మన పూర్వీకులు కూడా చెప్పారు. ప్రపంచంలో తాత్వికులు, తార్కికులు అందరూ కూడా ఈ విషయాన్ని పదే పదే చెప్పారు. సత్యం సార్వత్రికము అంటే ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే రకంగా కనపడేదాన్నే సత్యమని పిలుస్తారు. నిప్పుకు కాల్చే గుణమున్నది. ఎవరికైనా కాలుతుంది, ఏ ఊళ్ళోనైనా కాలుతుంది, ఎప్పుడైనా కాలుతుంది. ఈ ఎప్పుడైనా అనేది చాలా ఇంపార్టెంటు. నిన్న కాలిందనే విషయం మనం గుర్తించవచ్చు. ఇప్పుడు కాలుతుందనే దాన్ని ఇప్పుడే ప్రయోగం చేసి మనం చూడవచ్చు. రేపు కాలుతుందనే విషయం ఈరోజే నీకెట్ట తెలిసిందనే క్వశ్చన్ ఉంది. రేపు అనేదాన్ని నిన్న కింద మార్చుకొని చూడాలి. 14వ తేదీ మనం పరిశీలిస్తున్నాం. 15వ తేదీ కాలుతుంది అని వాళ్ళు తీర్మానించినాం అనుకోండి. 15వ తేదీ దాకా ఆగి అలా కాలుతుందో లేదో చూడదలుచుకుంటే మనం చూడవచ్చు. అప్పుడు కూడా కాలుతుందనే దాన్ని మనిషి గుర్తించినాడు. కొన్ని కోట్ల సార్లు దాన్ని గుర్తించిన తర్వాత సత్యం కాలాన్ని బట్టి మారదు అని తీర్మానానికి వచ్చాడు. అందుకనే సత్యం త్రికాల అబాధితం అన్నాడు. త్రికాల అబాధితం అంటే కాలాన్ని బట్టి మారదు అని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ సత్యం అనే దాన్ని ప్రకృతి నుంచి మనిషి ఎందుకు గ్రహించాలి? మనిషి జీవించటానికి గ్రహించాలి. ఫలాంది తింటే ఆకలి తీరుతుంది, ఇది సత్యం. ఫలాంది తింటే అది మందుగా పనిచేస్తుంది, రోగాలు పోతాయి, ఇది సత్యం. ఫలానది తింటే మనిషి చచ్చిపోతాడు, ఇది విషంగా పనిచేస్తుంది, సత్యం. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి? బతకటానికి తెలుసుకోవాలి. ఈ ప్రకృతిలో జరిగే మానవ పోరాటంలో చనిపోకుండా ఉండటానికి తెలుసుకోవాలి. అందుకని సత్యాన్వేషణ, సత్యాన్ని అన్వేషించటం లేదా దాన్ని పట్టుకోవడం అనేది జీవిత అవసరం. కాబట్టి సత్యాలను మనిషి కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సత్యాలు మారుతాయి అనే వాదన ఎక్కడి నుంచి మొదలైంది? చారిత్రకంగా ఒక ఘటన చెప్పాలి. జాన్ డాల్టన్ అనే శాస్త్రజ్ఞుడు, బ్రిటన్ శాస్త్రజ్ఞుడు,
ఈయన ఆటమిక్ థియరీ అనే దాన్ని ప్రపోజ్ చేస్తూ పరమాణువు ఇక పగలదు అన్నాడు. ఇది సత్యం అన్నాడు. పరమాణువు పగలదు ఇది సత్యం అంటే మనకు సత్యం అంటున్న డెఫినేషన్ ప్రకారం ఇది ఇంక మారదు, అది ఇంకెప్పటికీ పగిలే సమస్య లేదని అర్థం వస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్రికో ఫెర్మి, రూదర్ఫర్డ్ ఇలాంటి శాస్త్రజ్ఞులు పరమాణువును పగలగొట్టి అందులో ప్రోటాను, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ లాంటివి ఉన్నాయి. ఇప్పుడైతే కొన్ని వందల శకలాలు ఉన్నాయనే దాన్ని బయటపెట్టారు. అవన్నీ పరోక్షంగా మనం ఇంద్రియాతీతాలను ఎట్ట పట్టుకుంటామో ఆ పద్ధతిలో పట్టుకున్నవే, డైరెక్ట్గా కంటితో చూడటానికి కుదరదు. అది మొత్తం మీద పట్టుకున్నారు వాటిని. అంటే పరమాణు పగులుతుంది అని ఆ తర్వాత వీళ్ళు తీర్మానించి ఇది సత్యం అన్నారు. అంటే పరమాణు పగలదు అని డాల్టన్ సత్యం అన్నాడు. తర్వాత వచ్చిన శాస్త్రజ్ఞులు పరమాణు పగులుతుంది ఇది సత్యం అన్నారు. దీన్ని ఫిలాసఫర్స్ పట్టుకొని సత్యాలు మారతాయి, అప్పటికి అది సత్యం, ఇప్పటికి ఇది సత్యం అని తీర్మానం చేసుకున్నారు. కానీ శాస్త్రజ్ఞులు దీన్ని లోతుగా పరిశీలించినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ రెంటిల్లో ఒకటి అసత్యము, ఒకటి సత్యం అని వాళ్ళకి అర్థమైంది. ఏదైతే మారదో అది సత్యమనే మనం డెఫినేషన్ ఇచ్చుకున్నప్పుడు పరమాణు పగులుతుంది అనే ఈ స్టేట్మెంట్ ఇక మారదు, తిరిగి పగలదని ఎవరూ ప్రూవ్ చేయలేరు. పరమాణు పగలదు అనే స్టేట్మెంట్ మారిపోయింది, అంటే తర్వాత పగిలింది కాబట్టి. అందువలన పరమాణు పగలదు అనేది అసత్యము, పరమాణు పగులుతుంది అనేది సత్యము. అప్పటికి ఆ రోజు ఉన్న సాధనాల ద్వారా, విధానాల ద్వారా పరమాణువును పగలగొట్టలేకపోయినాం మేము. అప్పటికీ కూడా దానికి పగిలే గుణమే ఉన్నది. మేము దాన్ని గుర్తించలేక దాన్ని సత్యమని చెప్పి అన్నాము, మాది పొరపాటు, అది అప్పటికే అసత్యము. తరువాత మేము దాన్ని పగులుతుందని గుర్తించి సత్యమేందో బయటపెట్టినామని శాస్త్రజ్ఞులు తాము చేసిన పొరపాటును సరిదిద్దుకున్నారు. అందుకే మీరు గమనించండి, బోసాన్ అనే పార్టికల్ మొట్టమొదటి కణమా అని మనం ప్రశ్నిస్తే వాళ్ళు ఏం జవాబు చెప్పారంటే ఇప్పటికి మేము చేసిన పరిశోధనలో ఇది మొట్టమొదటి కణములాగా అనిపిస్తుంది, కానీ ఇదే మొట్టమొదటి కణమని మేము చెప్పలేము, ఇంకా ఉన్నాయేమో తెలియదు అన్నారు. సైంటిస్టులు ఇంత జ్ఞానం వచ్చినాక కూడా, ఇంత పరిశోధన చేసినాక ఎందుకు ఆ మాట అన్నారంటే ఒకసారి దెబ్బతిన్నారు. పరమాణు పగలదని ఒకసారి దెబ్బతిన్నారు. అలాంటి పొరపాటు మరలా వాళ్ళు చేయదలుచుకోలేదు. అందుకనే పరమాణు పగలదనేది అసత్యము, పరమాణు పగులుతుందని సత్యమని వాళ్ళు కంక్లూడ్ చేసినారు. ఆ తర్వాత ఇంకొక సంఘటన కూడా శాస్త్రీయ వర్గాలలో ఇలాంటి కన్ఫ్యూజన్కి తావిచ్చి జరగల. కానీ ఫిలాసఫర్స్ కొంతమంది ఇప్పటికీ కూడా సత్యాలు మారతాయి, మారకపోతే సత్యమే కాదు అని అంటున్నారు. వాస్తవం ఏంటంటే సత్యాలు మారవు, మారితే సత్యమే కాదు.